హాయ్ ఫ్రెండ్స్, 2024 ఐపీఎల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్క మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ కోసం. రెండు బడా టీమ్స్ మళ్ళీ ఈ 2024 టోర్నమెంట్లో తలబడుతున్నాయి. అండ్ దీనికి ఇంత ఎక్కువ క్రేజ్ రావడానికి కారణం ప్లే ఆఫ్స్ని డిసైడ్ చేసే మ్యాచ్ ఇది. ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారు అని చెప్పి. సో ఒకసారి చూసుకున్నాము అంటే మార్నింగ్ నుంచి ఒక హ్యాష్ ట్యాగ్ అనేది ట్రెండ్ అవుతుంది. అదేంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగడం కష్టమే చిన్నస్వామి గ్రౌండ్లో. ఎందుకు అంటే ఆ రోజు వర్షం పడే ఛాన్స్ ఉంది అని చెప్పి. అంటే వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం చూసాము అంటే బ్యాక్ టు బ్యాక్ 3 days వర్షం ఉంది. మనకు 2 రోజులతో పనే లేదు. మనకు 18th వర్షం పడుతుందా లేదా, ఒకవేళ వర్షం పడితే ఏమవుతుంది, అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా, ఇది ఇక్కడ మనం చూడాల్సిన మెయిన్ పాయింట్. అయితే చాలా మంది వర్షం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. అంటే ఏదో ఆ రోజు చూసేసి వర్షం పడుతుంది అంటున్నారు. కానీ టైమింగ్స్ ప్రకారం చూసుకున్నాము అంటే అయితే ఇక్కడ టైమింగ్స్ నేను కూడా నమ్మను. ఎందుకంటే వెదర్ని మనం ఎప్పుడు కూడా యాంటిసిపేట్ చేయలేము, ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. బట్ టైమింగ్స్ ప్రకారం చూసుకున్నాము అంటే ఆఫ్టర్ 6 o'clock మనకి రైన్ కనిపించట్లేదు. అంటే మ్యాచ్ జరిగే టైంకి ఎటువంటి రైన్ పడే అవకాశం ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఒకవేళ అదే జరిగితే మ్యాచ్ తప్పకుండా జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంకొక సినారియో కూడా ఉంది. అదేంటి అంటే దీని గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు. టోటల్ మన ఇండియాలో ఉన్న అన్ని గ్రౌండ్స్లోకెల్లా చిన్నస్వామి స్టేడియం డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్. అంటే చాలా మంచి టెక్నాలజీ ఉంది అక్కడ. చాలా బాగా కూడా ఈజీగా డ్రైనేజ్ వాళ్ళు వచ్చిన వాటర్ని వాళ్ళు ఈజీగా కూడా పంపించేయగలరు. సో ఈ విధంగా అక్కడ ఒక టెక్నాలజీని యూజ్ చేసి చాలా పంపులు యూజ్ చేసి పెట్టుకున్నారు అనమాట. ఆల్మోస్ట్ 2200, నాకు అంత క్లారిటీ లేదు, పవర్ హౌస్ టెక్నాలజీ ఉంది అక్కడ. అయితే ఒకవేళ వర్షం, సరే మనం వర్షాన్ని ఏమీ అంచనా వేయలేం కాబట్టి మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి 7కి 7:30కి 8కి కూడా వర్షం పడింది అనుకుందాం. వర్షం ఒకవేళ 9 వరకు పడింది అనుకున్నాం. 9 వరకు వర్షం పడినా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 20 minutesలోనే వాళ్ళు గ్రౌండ్ని క్లియర్ చేయగలరు. ఈ టెక్నాలజీ అక్కడ ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ 7 నుంచి 10:30, 11 వరకు ఆపకుండా పెద్ద వర్షం పడితే తప్ప ఆ మ్యాచ్ అనేది ఆగిపోయే ఛాన్సెస్ లేవు. నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా మ్యాచ్ జరుగుతుంది అనిపిస్తుంది. నాకెందుకో ఏదో ఒక రిజల్ట్ వచ్చి తీరుతుంది అనిపిస్తుంది. సరే, ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 3-4 hours ఆపకుండా వర్షం పడింది, మ్యాచే జరగలేదు అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా అది సిఎస్కేకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 14 points ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఒక్కొక్క పాయింట్ ఇచ్చినప్పుడు ఆర్సీబీకి 13 points వస్తాయి. ఇక ప్లే ఆఫ్స్ రేస్ నుంచి బయటకు వెళ్లాల్సిందే. సిఎస్కేకి 15 points వస్తాయి. వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ముందుకు వెళ్తారు. ప్లే ఆఫ్స్కి వెళ్తారా లేదా తెలియాలంటే మ్యాచ్కి ముందు వరకు మిగతా టీమ్స్ మ్యాచెస్ కూడా జరగాలి. ఎందుకంటే ఎల్ఎస్జీకి 2 మ్యాచ్లు ఉన్నాయి. సో వాళ్ళు ఒకవేళ 2 మ్యాచ్లు గెలిచారంటే 16 points వాళ్ళకి వచ్చేస్తాయి. సో ఇక్కడ మనం గెలవలేరు అని చెప్పలేం. ఎల్ఎస్జీ ఏమి అంత చెత్తగా ఆడుతున్న టీము కాదు, అంత వేస్ట్ టీము కాదు. వాళ్ళు కూడా ఈజీగా బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలిచగల సత్తా ఉన్న టీమే. టీంలో ప్లేయర్స్ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే చాలా మంది బ్లైండ్గా ఫిక్స్ అయింది ఏంటి అంటే కేకేఆర్, రాజస్థాన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతాయి. అంటే ఈ లాస్ట్ స్పాట్ కోసం ఆర్సీబీ, ఎల్ఎస్జీ, సిఎస్కే ఈ 3 గట్టిగా పోటీ పడుతున్నాయి. అందులో కూడా ఫస్ట్ ప్లేస్లో సిఎస్కే ఉంది, సెకండ్ ప్లేస్లో ఆర్సీబీ ఉంది, థర్డ్ ప్లేస్లో ఎల్ఎస్జీ ఉంది. బట్ అందరూ మర్చిపోతున్నారు అనమాట ఎల్ఎస్జీకి 2 మ్యాచ్లు ఉన్నాయని చెప్పి. అయితే 2 మ్యాచ్లు కూడా అవే మ్యాచ్లు ఉండడం వల్ల తక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు నిన్న మనం ఒక మ్యాచ్ చూసాం, గుజరాత్ వర్సెస్ కేకేఆర్. మ్యాచ్ అస్సలు జరగదని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మ్యాచ్ని స్టార్ట్ చేద్దామని చెప్పి కూడా ఇక అంటే ఆల్మోస్ట్ 10:30 టైంకి కూడా మ్యాచ్ని స్టార్ట్ చేద్దామని చెప్పి పిచ్ పైన కవర్స్ని తీసేశారు. కానీ మళ్ళీ వర్షం పడింది, అప్పుడే ఆ మ్యాచ్ని రద్దు చేశారు. సో ఖచ్చితంగా మ్యాచ్ని జరిపించడానికి ట్రై చేస్తారనమాట. ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారో 4th spot కోసం అని చెప్పి ఎవరు అంత ఈజీగా గెస్ చేయలేరు ఇక్కడ. బట్ ఉన్న ట్రెండ్స్ ప్రకారం, ఉన్న పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే మాత్రం ఆర్సీబీకి, సిఎస్కేకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వర్షం పడకుండా ఉంటే మాత్రం రిజల్ట్ అదిరిపోతుంది. అంటే మనం ఐపీఎల్లో ఇంతవరకు వచ్చిన మజా కన్నా కూడా ఈ మ్యాచ్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడాలి. వాళ్ళకు 14 points ఉన్నాయి. వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా హోమ్ గ్రౌండ్లో ఉన్నాయి. కనీసం ఒక మ్యాచ్ నాకు తెలిసి ఖచ్చితంగా గెలుస్తారు. వాళ్ళు కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. చూద్దాం మరి 4th spot కోసం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. మరి మీరు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ మ్యాచ్ గురించి ఒక డీటెయిల్డ్ మంచి అనాలిసిస్, ఎందుకంటే మీకు తెలుసు అనుకుంటాను ఇంగ్లాండ్ ప్లేయర్స్ విల్ జాక్స్ వెళ్ళిపోయాడు. అండ్ ఈ సైడ్ సిఎస్కే టీంలో మోయిన్ అలీ కూడా వెళ్ళిపోతాడు. సో చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎవరు వస్తారు వాళ్ళ ప్లేస్లోకి, వాళ్ళ ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారు. ఖచ్చితంగా మ్యాక్స్వెల్ వస్తాడు. మరి మ్యాక్స్వెల్ ఎలా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది, దానిపైన ఒక అనాలిసిస్ చేద్దాము. అసలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.